అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక అద్భుతమైన ఘట్టం ఒకటి చూశాను. మీరు కూడా తప్పక దీన్ని చూడండి. అయితే ఒక వారం రోజుల నుండి వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా, అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఏం జరిగిందంటే, ఈ తొండ తన శరీరాన్ని ఎలా శుభ్రపరచుకుంటుందో, అంటే మన మామూలుగా చెప్పాలంటే స్నానం చేస్తుంది. అది తన శరీరాన్ని ఏ విధంగా ఈ వర్షపు చినుకుల నీళ్లకు అది ఎలా స్నానం చేస్తుందో ఒకసారి అందరూ బాగా గమనించి చూడండి. తన శరీరాన్ని, తన చేతులను, తన కాళ్ళను ఎలా అయితే శుభ్రం చేసుకుంటుందో చూడండి. వర్షపు నీటిలో తాను ఎలా అయితే స్నానం చేస్తుందో చూడండి. మనకే కాదండి, జ్ఞానము ఒక మనిషికే ఈ ప్రపంచంలో, ఈ భూమిపైన అత్యంత తెలివైన జీవులలో ఒకటి మానవుడు అని అంటారు కదా, అది కానే కాదండి. మనకున్న విధంగా మన తెలివి, అంటే మనం మాట్లాడతాం, అవి మాట్లాడలేవు. అంటే మాట్లాడడం అంటే అవి మాట్లాడతాయి, ప్రతి ఒక్క జంతువు మాట్లాడతాయి. వాటి యొక్క భాషా విధానంలో అవి మాట్లాడతాయి. ఇప్పుడు మనం హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఇప్పుడు నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు అనుకో, వాళ్ళు చెప్పిన భాష మనకి అర్థం కాదు. అదేవిధంగా మనం తెలుగులోనే మాట్లాడుకుంటే ఆ తెలుగు ఒక్కటే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అవి కూడా వాటి యొక్క, అంటే ఆ జీవి యొక్క భాష ప్రధానంగానే అవి మాట్లాడుకునే మాటలు వాటికి అర్థమవుతాయి. ఏ ఒక్క జీవి కూడా తెలివి లేకుండా ఉండదు. ప్రతి ఒక్క జీవి, ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క ప్రాణి, వాటి ప్రణాళికలు, అవి ఉండే విధి విధానాలు ప్రతి ఒక్కటి వాటికి ఉంటాయి. అలాగే మనుషులకు కూడా ఉంటాయి. మానవుడు ఒక్కడే తెలివి కలవాలని నేను అనుకోను. ప్రతి ఒక్కరు, ఏ జీవి ఆ జీవి వారి విధంగా వారి తెలివి వారికి ఉంటుంది. మనకి ఈ సృష్టిలో తెలిసింది కొంతే, చాలా అంటే చాలా కొంత. ఎంత తెలుసు మనకంటే, ఈ భూమి పైన సముద్రాలు ఎన్ని ఉన్నాయో, ఆ సముద్రాల్లో బీచ్లు ఎన్ని ఉన్నాయో, ఆ బీచ్లలో ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయో, ఇసుక రేణువులు ఉంటాయి కదండి బీచ్లో, ఆ ఇసుక రేణువులో ఒక్క ఇసుక రేణువు ఎంత ఉంటుందో అంతే మనకు తెలుసు. ఈ సముద్రాలు ఎంత ఉంటాయి, ఆ సముద్రంలో ఇసుక రేణువులు ఎంత ఉంటాయి, అంత ఇంకా మిగిలిపోయింది. మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు మన కళ్ళ పడుతూ ఉంటాయి. నాకైతే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. సృష్టి అంటే అద్భుతమైన సృష్టి. ప్రతి జీవరాశి కూడా వాటి యొక్క విధి విధానాలు, వాటికి ఉండే వాటి పద్ధతులు కానీ, విధి విధానాలు కానీ అన్నీ సక్రమంగానే ఉంటాయి. మనం ఎలాగనో అవి అలాగనే. కొంచెం తెలివి మనిషికే ఉంది, మానవుడే తెలివి కలవాడని, మానవ మేధస్సు, మానవ తెలివి అని మనం అనుకుంటాము. వీటికి విధంగా వాటికే ఉంటాయి. అది అన్ని విధాలుగా అన్ని జీవులు, అన్ని జీవరాశులు ఎవరికి వారే ప్రత్యేకంగా ఉంటారండి. నమస్కారం అండి అందరికీ.